టుడే టీవీ నిజాంపట్నం. జూలై 4న భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని నిజాంపట్నం మండలం కేంద్రంలో బంద్ నోటీసులు, ఎస్ఎఫ్ఐకు పిలుపు. బంద్ జయప్రదం కోరుతూ విద్యా సంస్థలకు నోటీసు ఇస్తున్న సందర్భంగా ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా అధ్యక్షులు నక్కల శివశంకర్రావు గారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వల్ల నీట్ పేపర్ లీకేజీ వల్ల వైద్య విద్యార్థులు నష్టపోవడం, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు సుమారు 61,000 పాఠశాలను మూసివేసేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యారంగం విచ్చలవిడిగా పెరగటం వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని, వివిధ యూనివర్సిటీల్లో ప్రశ్నిస్తున్న విద్యార్థులపై పడుతున్న అక్రమ కేసులను ఎత్తివేయాలని, నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోరుతూ రేపు జూలై 4వ తేదీ జరిగే అటువంటి విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నిజాంపట్నం మండలం అధ్యక్షులు ప్రేమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.